అంటే ఇప్పుడు మనమైతే ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ పక్కనే ఉన్నాము. ఆ వాళ్ళని ఆనుకొని ఇక్కడ ఏదైనా ఒక ఫోటో తీసి కంప్లైంట్ ఇస్తే మాత్రమే వస్తారు. అసలు ఇక్కడ పరిస్థితులు ఏందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి తమ్ముడు. మీ ఇక్కడికి వచ్చి లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చాము. ఓకే. జూన్ నుంచి అప్పుడు ఇలాగా ఉంది, ఇంకా దారుణంగా ఉండేది ఇక్కడ. అప్పుడు మేమే వచ్చి క్లీన్ చేసుకున్నాం ఇదంతా రూమ్లో ఉంటున్నాం కాబట్టి. ఓకే. ఏదైనా ఫోటో పెడితే వస్తారు వాళ్ళు, ఫోటో పెట్టినప్పుడే వచ్చి క్లీన్ చేస్తారు, లేకపోతే మరి క్లీన్ చేయరు. ఏంటి నెలకు ఒకసారి ఫోటో పెడతాడా లేకపోతే మీరు ఎలా? మేము మాకు ఎప్పుడైతే అప్పుడు పెడతాం, ఎప్పుడు వీలైతే అప్పుడు మీరే క్లీన్ చేసుకుంటున్నారని పక్కన వాళ్ళు చెప్పారు. నిజమే. అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటాం. వాళ్ళు రాకపోతే, టైంకి రాకపోతే మేము క్లీన్ చేసుకుంటాం. ఓకే. ఇక్కడ మరి ఎలా కూర్చొని చదువుకుంటున్నారు? ఇక్కడే చదువుతారంట. మరి మాకు వేరే ఆప్షన్ లేదు కదా, సో ఇక్కడే పైన చదువుకుంటాం, ఇక్కడ చదువుకుంటాం. వాళ్ళైతే ఇక్కడ చదువుకుంటున్నా కానీ బాగా స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ నైట్ టైం దోమలు రాకపోతే పడుకోలేం, దోమలు బాగా ఎక్కువ ఉంటాయి, స్మెల్ కూడా వస్తుంది అప్పుడప్పుడు. సో దోమ దగ్గర అయితే కంపల్సరీ ఉండాలి. నైట్ టైం దోమలు ఎక్కువ ఉంటాయి, మేమే క్లీన్ చేసుకుంటాం సమ్ టైమ్స్. ఇక్కడైతే అంటే కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారనమాట, పెద్దవాళ్ళు. వాళ్ళు కూడా చెప్తున్నారనమాట ఇక్కడ క్లీనింగ్ అయితే లేదు, మేమే ఇదంతా కూడా బాగు చేసుకుంటున్నామని అయితే చెప్తున్నారు. రోజు తుడుస్తాం ఇక్కడికి, రోజు తుడుస్తాడు వాడు. మేము పైన చదువుకుంటాం, వాడు అక్కడ చదువుతాడు. సో వాడు తుడుస్తాడు రోజు, ఆకులు గట్ట ఇవి కూడా క్లీన్ చేస్తాడు. వాళ్ళు అయితే ఎప్పుడో వస్తారు, మేము ఫోటో పెట్టినప్పుడే వస్తారు అంతే. మీరు సచివాలయంలో వాళ్ళని శానిటేషన్ డిపార్ట్మెంట్కి ఒక సెక్రటరీ ఉంటారు కదా, అడిగారా? అడగలేదు కానీ ఫోటో పెడతాం అంతే, వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళని ఎప్పుడు అడగలేదు. వెళ్తాడండి, ఇలాగ వచ్చి చూడడం గట్ట ఎప్పుడు లేదండి. లైట్లు వెలిగాయి చేసాయి అని కూడా లేదు. ఎప్పుడో లైట్కి వెళ్ళకపోతే మేమే చెప్పి చేయించుకోవడమే. అదేంటి పరిస్థితి. ఇక్కడ ఫోన్ చేశారా ఎప్పుడైనా? వాలంటీర్ నంబర్ మీ దగ్గర? మా దగ్గర లేదండి. మరి మీరు గవర్నమెంట్ జాబ్ అంటున్నారు సారు, ఇలా శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకన్నా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు కదా, ఇంత బాగాలేదు. వచ్చిన వాళ్ళకి అందరికి చెప్పుకుంటున్నామండి, అతనికి కొంచెం కనిపించదండి. ఓకే. అందుకని చెట్టు వల్ల చాలా ఇబ్బంది అయిపోతుందండి. పిల్లలు ఉన్నారు, ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి ఇబ్బంది పడిపోతాం కదా. అదే అతనికి చెప్పాం మేము, హాస్టల్ అతనికి, వార్డెన్ గారికి, అలాగే చేస్తానమ్మా ఇలాగే చేస్తానమ్మా ఇప్పటికి 6 సార్లు చెప్పాం, పట్టించుకోలేదండి. అది ఓకే. అంటే ఇక్కడ బాయ్స్ హాస్టల్లో అయితే ఎంఆర్ బాయ్స్ హాస్టల్లో ఒక పెద్ద చెట్టు అయితే ఉంది, అది పడిపోతుంది. అంటే ఇక్కడ కరెంట్ వైర్లు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఒక 4 హౌసెస్ ఉన్నాయి.